సో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే చాలా మంది ఇక చదువుకొని ఒక ఎంబీఏలు పీజీలు ఇవి చేస్తేనే ఒక లైఫ్ ఉంటుంది అనే దాంట్లో ఉండిపోయారు. పేరెంట్స్ కూడా మావాడు 10th అయిపోవాలి, 10th తింటారు, డిగ్రీ పీజీ చేస్తే మావాడు లైఫ్ సెటిల్. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా లేదు. ఇప్పుడున్న బయట జాబ్ సిస్టమ్ అలా లేదు. ఉట్టి డిగ్రీలు ఉంటే సరిపోదు, దానికి రిలేటెడ్ స్కిల్ కావాలి. స్టూడెంట్స్కి ఏంది, నాకు చదవడమే ఇష్టం లేదనే వాళ్ళు 50% స్టూడెంట్స్ ఉన్నారు. వాడు చదువు అవ్వదు, వాడు కూడా చెప్తాడు నాకు చదువు అవ్వదు, ఇది తప్పి నేను వేరే ఏమైనా చేయగలుగుతాను దాంట్లో. కానీ పేరెంట్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. పిల్లలు వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. మధ్యలో నలిగిపోయి వాళ్ళకి నచ్చిన చదువులు చదివి లాస్ట్కి మళ్ళీ జాబుల దగ్గరకు వచ్చేసరికి అప్పుడే మా పేరెంట్స్ ఇన్ని ఉంటే నా జీవితం వేరేలా ఉండేది, ఇప్పుడు పోయిన సమయం మళ్ళీ తిరిగి రాదనే కాన్సెప్ట్లో ఉండిపోయారు సార్. ఈ కాన్సెప్ట్లో మీరు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ ఇచ్చే ఒక సజెషన్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, అప్ టు గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే సార్. డన్. అది నీ బతుకుని జీతాన్ని ఇచ్చేదా అంటే కెరీర్ అంటాం కదా, ఇచ్చేదా ఇవ్వనిదా అన్న సంబంధం లేదండి. యూ హ్యావ్ టు గివ్. అంటే 21 సంవత్సరాలు వచ్చేంత వరకు నువ్వు ఏదో చదవాలబ్బా. 10th తర్వాత ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్, అది ఐఐటి చేస్తావా, ఏఎం చేస్తావా, బిట్స్ పిల్లలు చేస్తావా, నార్మల్ కాలేజీలో చేస్తావా, బిఏ చేస్తావా, బీకామ్ చేస్తావా, బిఎస్సి చేస్తావా, బీజెడ్సి చేస్తావా, ఇది చేస్తావా, అది చేస్తావా, నాకు అనవసరం. యూ ప్లీజ్ హ్యావ్ ఎడ్యుకేషన్, దట్స్ ఆల్. ఓకే, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సర్టిఫికేషన్ బేస్డ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ కూడా కాదు. ఓకే, ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. సెకండ్, యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. ఎడ్యుకేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. లేదా ఇంకా చెప్పాలి అంటే సర్టిఫికేషన్స్ వేరు, మార్కులు వేరు, సర్టిఫికేషన్స్ వేరు, ఎడ్యుకేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. నా ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు నీకు వచ్చేవి మార్కులు, దాని తరపున ఇచ్చేది సర్టిఫికేషన్. అలా కాదు, ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకుంది, ఎలా ఉందని నువ్వు తర్జుమా చేసుకునేది అయితే కనుక అది నాలెడ్జ్. అది ఈ నాలెడ్జ్ నీకు ఉందా లేదా, దీన్ని సవ్యమైన మార్గంలో వాడితే దాన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఆ సంస్కారం నీకు ఉందా లేదా. సో కాబట్టి లైఫ్లో ఇక్కడ ఎవరి లైఫ్ వాడదంటే కానీ పేరెంట్స్ కూడా రండి. పేరెంట్స్కి పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నారు. దాన్ని మీరు అడిగారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు అన్నట్టు. కానీ 20 ఏళ్ళు వచ్చేంత వరకు ఒక స్టూడెంట్గా చదువుకోవాలి ఏదో ఒకటి. నేను ఇదేమంటానంటే పేరెంట్స్ వాళ్ళ ఇష్టాలని అనే పదం వాడతారు కదా, దాన్ని కూడా ఎక్కువగా నేను యాక్సెప్ట్ చేయనండి. ఓకే, నేను కాదన్ను, ఐ నో దట్, బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళకు కూడా తెలియదండి. ఎగ్జాక్ట్లీ, ఏదో చదవాలి కదా. నాకు ఏదో ఇష్టం ఉంది, ఏదో ఇష్టం ఉందంటే వ్యక్తిగతంగా చదివి, నిజంగా ఇష్టం నువ్వే అంటున్నావు కదా, దాని సర్టిఫికేషన్ పని ఏంటి, ఉదాహరణకి నీకు హిస్టరీ చదవాలని అనిపించింది అనుకుందాం, బిఏ చేయాలని నీకు అనిపించింది, హెచ్ఈసి తీసుకోవాలనిపించింది, మీ పేరెంట్స్ మాత్రం నేను తీసుకెళ్ళి ఎంపీఎస్లో పాడేశారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువు, హిస్టరీ వ్యక్తిగతంగా చదువుకో, ఇవాళ కదా రేపు చదువుకో. నిజంగా నీకు చదువుకోవాలనిపిస్తుంటే దాని సర్టిఫికేషన్ సంబంధం లేదు. అందుకని నేనేమంటానంటే కొంతమంది విషయాల్లో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్ ఉన్నారండి, పిల్లల్ని ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇవాళ ఇదివరకులాగా కేవలం ఏదో ఒకటి మాత్రమే లేవు, అంటే ఒక ఇంజనీరింగ్, ఒక మెడికల్ మాత్రమే లేవు, వేరియస్ వేస్ వచ్చేసింది. పేరెంట్స్ కూడా అవేర్నెస్ లేదు, అవేర్నెస్ ఉండాలి. పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలి అంటే ఏమవుతుంది, మళ్ళాంటి వాళ్ళ అవేర్నెస్గా ఏమైనా వీడియోలు పెడితే ఎంతమంది చూస్తున్నారు. పేరెంట్ చూడాలనుకునే సమయానికి నిజంగా చెప్తానంటే డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన కొత్తల్లో మనలాంటి వాళ్ళ మాటలే వినేవారండి. ఖచ్చితంగా చెప్తాను సార్, 5 ఏళ్ల కిందట కోవిడ్ కన్నా ముందు మంచి మాటలు మాత్రమే యూట్యూబ్లో ఉండేవి, చెత్త ఉండేది కాదు. క్రమక్రమంగా టిక్ టాక్ బ్యాన్ చేసినప్పటి నుంచి యూట్యూబ్కి చెత్త వచ్చేసింది. హోమ్ టూర్ చెప్పేది ఒకటి, ఫ్రిడ్జ్ టూర్ చెప్పేది ఒకటి, వ్యాలెట్ లో ఏముందో చెప్తాను రా, లేకపోతే ఏంటంటే జ్యువెలరీ టూర్ అట. నీ జ్యువెలరీ గురించి నాకెందుకు, శారీస్ టూర్ చెప్తారు సార్, నా శారీస్ ఎన్ని ఉన్నాయంటే నీ శారీస్ నాకెందుకు. చూసాలు ఉన్నారు కదా సార్, అవి ఇన్ని విచిత్రం ఏంటి, ఇలాంటి కొన్ని 100 ఉన్నాయండి. కానీ నేనేమంటా తెలిసిన వాళ్ళందరూ తప్పు కాదు. ఎందుకంటే యూట్యూబ్లో మంచి మాటలు చెప్పడానికి ఒక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామో, పేరెంటింగ్ ప్రోగ్రామో, సూసైడ్స్ వద్దని చెప్పడం లాంటి ప్రోగ్రామో చెప్పడానికి మీకు నాకు ఎంత సాధికారికత ఉందో, అధికారం ఉందో, ఎలవెన్స్ ఉందో
త్రూ ద యూట్యూబ్ వాళ్ళు కూడా ఉంది, ఒక జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. అంతే. కాబట్టి నేను ఫస్ట్ ఈ ఇంటర్వ్యూలో చెప్పాను, గుర్తుందో లేదో, ఇక్కడ ఎవడి కర్మకి ఆడే బాధ్యుడు, ఇట్ ఈస్ అవర్ లైఫ్, మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. అందుకు నువ్వేం చూడాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూపించేవాడు ఎప్పుడు తప్పు కాదు, చూపించేవాడు ఎప్పుడు అన్ని చూపిస్తూ ఉంటాడు. ఎవడి చెత్త వాడు చూపిస్తాడు. ఇక్కడ ఏ చెత్తను తీసుకోకూడదో ఏ చెత్తను తీసుకోవాలో నీకు తెలియాలి. దీనికి లేయర్స్ ఉన్నాయండి. లేయర్స్ ఏంటంటే ఫస్ట్ లేయర్ పేరెంట్స్ అండి, ఆర్ ఎల్డర్స్ అండి, ఆర్ ద గురూస్ అండి, అంటే టీచర్స్ అండి. నెక్స్ట్ లేయర్ ఏమో టీనేజర్స్ అండి. ఇంకా టీనేజర్స్ కూడా కాదు, టీనేజర్ కన్నా కొంచెం పెద్దవాళ్ళు. అక్కడ నుంచి పోస్ట్ టీనేజర్స్ అందాం, అంటే టీనేజర్స్, ప్రీ టీనేజర్స్. వీళ్ళకి చెప్పగలిగి ఉండాలి. అందులో టీనేజ్ లోంచి బయటకు వచ్చేసి టీనేజ్ లో నానా రభస అయిపోయి టైం అంతా వేస్ట్ చేసుకున్న చాలా మంది కావాలంటే చూడండి, వాడు చెప్తారు 25 సంవత్సరాల వయసు ఉండి జాబు రాకుండా ఉండి ఇంటర్మీడియట్లో పిచ్చి పనులు చేసి ఇంజనీర్లో వెర్రి పనులు చేసిన వాడు ఇప్పుడు చెప్తాడు కావాలంటే చూడండి, అరే అలా చేయకుండా ఉండాల్సిందిరా అని. అయిపోయా. కానీ వాడే గురువు నెక్స్ట్ టీనేజర్లకి. అందులో అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. అందులో నేనే ఉంటానంటే అసలు నేను పెట్టే కంటెంట్ అనేది సమాజానికి ఉపయోగపడుతుందని తెలియకుండా వ్యూస్ కోసము, వ్యూస్ వెనకాల డబ్బు కోసము, డబ్బు వెనకాల ఉన్న స్టేటస్ కోసము పెట్టడం ఏంటండి? ఓ మొగుడు పెళ్ళాము కలిసి నాన్ సెన్స్ ఏదో ఒక జోకులు క్రియేట్ చేసి వాడు యూట్యూబ్లో పెట్టడాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారండి? నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకుంటున్నావు అంటే ఏంటంటే చెప్పడం కష్టం అండి. సో అందుకని పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందులో మంచి పుస్తకాలు చదవాలి, మంచి మాటలు వినాలి, తమ జీవితాన్ని బాగు చేసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉండాలి. అది ఎంత ఉండాలనేది వాళ్ళ వ్యక్తిగతం అంతే. ఈరోజు చాలానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మెయిన్లీ మనం అనుకున్నది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్స్లో వెళ్ళాలి, రూట్ మ్యాప్ ఏంటనేది ఈరోజు అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మా ఆడియన్స్కి. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ సంథింగ్ వెరీ ఇన్ఫర్మేటివ్. అండ్ మీరు ఇంతకుముందు అన్నట్టు చెత్త లాంటి టాపిక్స్ కాకుండా మనం ఎంతో కొంచెం ప్రొడక్టివిటీ రిలేటెడ్గా జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ చేసామని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ హోప్ ఈ వీడియో చూసి చాలా మందికి ఒక క్లారిటీ, విజన్, అంటే ఒకవేళ నిజంగా వీళ్ళు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది అని ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేను కూడా అది కూడా అనుకోను. నేనేమంటానంటే క్లారిటీ రావడం రాకపోవడం మీ ఇష్టం. 4 మంచి మాటలనే పదం కూడా వాడను. ఉన్నంతలో చెత్తని ఇవ్వని చక్కటి మాటలు చెప్పే అవకాశం మీరు నాకు కల్పించారు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.